ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మండే ఎండలను లెక్క చేయకుండా నిన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించిన ఆయన ఇవాళ మధ్యాహ్నం విజయనగరం జిల్లాకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజాంలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు పలాసలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఈరోజు ప్రజాగళం సభకి సంబంధించి కూడా ఆ షెడ్యూల్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఈ రోజు ప్రజాగళం సంబంధించిన సభలు విజయనగరం జిల్లాలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా కూడా రెండు నియోజకవర్గాల్లో, ఒకటి రాజోలు, మరొకటి పలాస. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ జరిగేటువంటి బహిరంగ సభలు ఏవైతే ఉన్నా ప్రజాగళానికి సంబంధించి దాంట్లో పాల్గొంటారు. ఎండలు సైతం కూడా లెక్క చేయకుండా ఆయన ఈ ప్రజాగళం సభల్లో పాల్గొంటున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఆయన ఏర్పాట్లు కూడా ఏమీ చేసుకోలేదు. మామూలు సభల్లో ఏ విధంగా అయితే వెళ్తారో అదే విధంగా కూడా ఆయన వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే మాత్రం వెళ్లిన ప్రతి చోట కూడా అశేషంగా కూడా జనం సందర్భం అనేది కనిపిస్తూ ఉంది. 4:30 సమయంలో మీటింగ్ నిర్వహించినప్పటికీ కూడా అప్పుడు ఎండ బాగా ఉక్కపోత వేడిగాళ్ళు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రజలైతే ప్రజాగళం సభకు సంబంధించినటువంటి సభలోకి ఎక్కువ మంది కూడా హాజరవుతున్న పరిస్థితి ఉంది. దీంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు అదే విధంగా కూడా ఈ టీడీపీకి సంబంధించిన కేడర్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. ఈ రోజు జరిగేటువంటి విజయనగరంలో జరిగేటువంటి ఈ ప్రజాగళం సభ ఏదైతే ఉందో ప్రజాగళం సభ మొట్టమొదట రాజోల్లో జరుగుతుంది. ఆ తర్వాత ఈ పలాసలో జరుగుతుంది. రాజోలులో వచ్చేసి 4:30కి ఈ సభ జరిగే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత 7-7:30 ప్రాంతంలో పలాసలో ఈ సభ జరుగుతూ ఉంది. ఇక్కడికి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆయన ఈ సభ ద్వారా తెలియజేస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాము అని చెబుతున్నటువంటి ఏదైతే ఆయన చెప్తున్న పరిస్థితులు ఉన్నాయో దాన్ని మాత్రం ప్రజలు ఎక్కువగా కూడా యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా కూడా ఈ ఉమ్మడిగా పార్టీలు అంటే ప్రతిపక్షాలుగా వస్తున్న ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ బీజేపీ కానీ ఇటు జనసేన కానీ పూర్తిగా కూడా ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. ప్రతి చోట కూడా టీడీపీ వాళ్లే కాకుండా కూడా ప్రజాగళం సభకి జనసేన నుంచి కూడా విశేషంగా కూడా స్పందన లభిస్తుంది. జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మరింతగా కూడా ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రజాగళం సభ కొనసాగుతూ ఉంది. ప్రజాగళం సభ ద్వారా మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తూనే ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి ఆగడాలను తెలియజేస్తూ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాము అనే అంశాలను ప్రస్తావించడం మాత్రం విశేషంగా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే వచ్చేటువంటి ప్రజాగళం సభకు వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ విపరీతమైన ఎండవేడిమి ఉన్నప్పటికీ వాళ్ళకి అవసరమైనటువంటి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలు మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కూడా ప్రజాగళం సభలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.